ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధం పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 353వ పద్యం. మున్నుగు ఘాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో సన్నాహంబున కాలకేయులనింజకాడుచో ప్రాభవస్కన్నుండై తను కౌరవేంద్రపనికై గంధర్వులను తోలుచో కన్నీరన్నడు ఏవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రిగన్. మున్ను ఇంతకు ముందు ఉగ్ర భయంకరమైన అడవి లోన్ అందు వరాహమున పంది కై కోసము ముక్కంటి శివుని పోరుతోన్ యుద్ధము చేయనప్పుడు కానీ సన్నాహంబునన్ పోరుకు దిగినప్పుడు కాలకేయులను అనేటువంటి రాక్షసులను అనిన్ యుద్ధములో జక్కాడుచోన్ జెండాడుతున్నప్పుడు కానీ ప్రాభవ వైభవమును స్కన్నుండు కోల్పోయినవాడు అయి సను పెళ్ళు కౌరవేంద్రు దుర్యోధనుని పని కై కోసము గంధర్వులను తోలుచోన్ పారద్రోలుచున్నప్పుడు కానీ కన్నీరు ఎన్నడను తేవు తీసుకొని రాలేదు అనగా కాచలేదు. తండ్రి నాయనా చెప్పుము కళ్యాణమే శుభమేనా చక్రి కృష్ణుని కి భావము. ఇదేమిటయ్యా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. పూర్వం భయంకరమైన అడవిలో పంది కోసం 3 కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరేటప్పుడు కానీ సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కథన రంగంలో చీలి చెండాడేటప్పుడు కానీ పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధన విడిపించే పనిలో గంధర్వులను తరిమేటప్పుడు కానీ ఇంతకుముందు ఎప్పుడు కంటనీరు పెట్టి ఎరుగు కదా. ఇప్పుడు ఏమైందయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు అని అన్నారు. తర్వాత 354వ పద్యం. అది ఎనుగాక అనగా అంతేకాకపోతే 355. ఓడితివో శత్రువులకు ఆడితివో సాధు దూషణాలాపములన్ కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్. ఓడిపోయావా ఏమిటి? శత్రువుల పగవారి కి ఆడితివో పలికితివా ఏమిటి? సాధు మంచివారిని దూషించు ఆలాపములన్ మాటలతో కూడితివో కలిసితివా ఏమిటి? ఇతరుల సతులను భార్యలను విడిచితివా ఏమిటి? మానమును ధనము సంపదను వీరుల నడుమన్ మధ్యన భావము. పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా, సజ్జనులను తొలనాడలేదు కదా, పరాంగులను కూడలేదు కదా, అరివీరుల నడుమ అభిమానాన్ని విడలేదు కదా. 356 పద్యం. తప్పితివో ఇచ్చేదనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలున్ దెప్పితివో శరణాదుల రొప్పితివో ద్విజుల పశుల రోగుల సతులన్. తప్పితివా ఏమిటి? ఇస్తాను అని చెప్పితివా ఏమిటి? కపట దొంగ సాక్ష్యము చేసినటువంటి మేలున్ సహాయమును దెప్పితివో దుస్సహమగునట్లు చెప్పితివా ఏమిటి? శరణార్థులన్ శరణు కోరిన వారిని రొప్పితివో తరిమి కుట్టితివా ఏమిటి? ద్విజులన్ బ్రాహ్మణులను కానీ పశువులను కానీ రోగిష్టి వారిని కానీ సతులన్ స్త్రీలను కానీ భావము.
అన్నమాట తప్పలేదు కదా, దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా, ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా, శరణార్థుల మీద, బ్రాహ్మణుల మీద, గోవుల మీద, రోగుల మీద, స్త్రీల మీద పొరపాటున బాణాలు గుప్పలేదు కదా. తర్వాత 357 పద్యం. అడిచితివో భూసురులను, అడచితివో భూసురులను, కుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా, విడిచితివో ఆశితులను, ముడిచితివో పరుల వెతములు లోభమునన్. అడిచితివో అనకొట్టితివా ఏమిటి? భూసురులను, బ్రాహ్మణులను. కుడిచితివో తింటివా ఏమిటి? బాల పిల్లలను కానీ, వృద్ధ ముసలివారిని కానీ, గురువులను కానీ వెలిగా విడిచితివో విడిచిపెట్టావా ఏమిటి? ఆశ్రితులను ఆశ్రయించిన వారిని ముడిచితివో మొలగట్టితివా ఏమిటి? పరుల ఇతరుల విత్తములు ధనములను లోభమునన్ పిసినారితనముతో. భావము. ఆరాధ్యులైన భూసులను అణచివేశావా? లేకపోతే బాలులకు, వృద్ధులకు, గురువులకు పెట్టకుండా కుడిచినావా? శరణను చేరిన వారిని కాపాడకుండా వదిలిపెట్టావా? పోని పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేశావా? తప్పు చేసిన వాడికి కానీ నీకెందుకయ్యా ఈ విచారం? 358 వచనం. అని పలికిన కన్నీరు కరతలంబునం తుడిచికొనుచు, గద్గద స్వరంబున మహానిధం కోల్పోయిన పేద చందంబున నిట్టూర్పులు నిగడించుచు అర్జునుడన్నకిట్లనియే. భావము. ధర్మజుడు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రులు తుడుచుకుంటూ గద్గద కంఠంతో పేనెదిని పోగొట్టుకున్న పేదవాని మాదిరిగా వేడి వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు అన్నగారితో ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము